ఇంకేం మరి చెప్పాలి మీరే. అమ్మా వీడియోస్లో అంత పెద్దగా ఉన్నావు, ఇక్కడ ఇంత చిన్నగా ఉన్నావు. బాగుంటుందేమో లైన్ వేసుకుందాం అని వచ్చిన. 6th రా, పాస్ అయిపోయింది మొన్న. జామకాయ పడ్డదిరా, మామిడికాయ పడ్డదిరా. ఎక్కడ ఏమో మామిడికాయ కోసం అంత దూరం నుంచి దూరం వచ్చినారా. మామిడికాయ పోయిందిరా. ఏ ఆమిడికాయ వదిరా, దొంగలించిన మామిడికాయ చాలా టేస్ట్ ఉంటుందంటరా. దొంగలించిన మామిడికాయ చాలా టేస్ట్ ఉంటుందంటరా. ఫ్రెండ్స్, కోవిడ్ భయం వలన చాలా స్టాక్ మార్కెట్లు పడ్డాయి. అలాగే మంచి కంపెనీ షేర్లు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇదే మంచి టైం. ఇలాంటి టైంలోనే ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి లాభాలు వస్తాయి. సో మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? సో అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే కేవలం 100 రూపాయలతోనే ఈ స్టాక్ మార్కెట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే మనం బంగారాన్ని కొనుక్కోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండాలి, లేదంటే బంగారం మంచిదా కాదా అని చూసుకోవాలి, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా అలాగే అప్స్టాక్ ద్వారా మీరు ఈ బంగారాన్ని 24/7 ఏ టైంలో అయినా మీరు కొనుగోలు చేయొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే 99.9% ఇది ప్యూరిటీ గోల్డ్ మాత్రమే. మీరు ఏ టైంలో ఏ భయం లేకుండా మీరు ఈ గోల్డ్ని ఆన్లైన్ ద్వారా కొనవచ్చు. ఇందులో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ₹1 కూడా మీరు గోల్డ్ లోన్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. బెస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. 5 నిమిషాల్లోనే మీకు మీరే ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు మీ డిమాట్ అకౌంట్ని. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. హలో గాయ్స్, వెల్కమ్ టు SRR ప్రాంక్స్. ఈరోజు ప్రాంక్ ఏంటంటారా, ట్రెండింగ్లో ఉన్న సహస్రా ఇంటికి వచ్చాను. ఆంటీని అడిగితే చేసుకోమన్నది, ఎందుకంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని. తనకు కూడా ఒక ప్రాంక్ వేసుకుంటే. ప్రాంక్ ఏంటన్నది అనుకోకుండా చేసేస్తున్నాను. లేట్ చేయకుండా ఫస్ట్ వీడియో చూద్దాం. చూసిన వాళ్ళు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, లెట్ స్టార్ట్. సహస్రా, హాయ్. ఎట్లున్నావు? బాగున్నా. మీరు? మరి ఇంతనే ఉన్నావు. మరి బాగున్నా అంటున్నావు. మీ మమ్మీకి వచ్చి ఇందాక కలిసిన, లేదు రెడీ అవుతుందన్న అన్నది. అందుకనే మాట్లాడింది. నీకు పెద్ద ఫ్యాన్ నేను. ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ప్రసాదం తనెవరు? మీ చెల్లె? నీకంటే మీ చెల్లినే బాగుంది. స్కూలేనా ఇంకా? లేదు, కాలేజ్. ఊకే ఉండి అబద్ధాలు చెప్పకు. కాలేజ్. మరి కాలేజ్ అంటున్నావు, స్కూల్ లాగా ఉన్నావు అమ్మాయి. సోనా తెలుగు వాళ్ళు కాదా మీరు? అవును. ఇంగ్లీష్ వాళ్ళ? మరి తెలుగులో మాట్లాడు. ఇంకేం మరి చెప్పాలి మీరే. అమ్మా వీడియోస్లో అంత పెద్దగా ఉన్నావు, ఇక్కడ ఇంత చిన్నగా ఉన్నావు. బాగుంటుందేమో లైన్ వేసుకుందాం అని వచ్చిన. ఎవరైనా లైన్ వేస్తున్నారా నీకు? లేదు. లైన్ అంటే అది కాదు, నాకు తెలుసు. నువ్వు లైన్ అంటే లైన్ అనుకుంటావు. లైన్ అంటే ఇట్లా పోవడం. మరి చాలా మంది వేసారా? అవును, తనే కదా నీతో పాటు వీడియో చూస్తుంది. మరి అక్కడనే నిలబడింది, నన్ను చూస్తుంది. రమ్మంటారా? రమ్మను, మాట్లాడతాను నేను కూడా. అబ్బా మావాడు వచ్చినాడు చూడు, నీకు పెద్ద ఫ్యాన్. ఇంకా చేతులు కోసుకున్నాను నీకోసం. వద్దు, కోసుకోలేదురా. చిన్నపిల్లలకి చేతులు వేయడం ఎందుకురా, వాళ్ళు చిన్నపిల్లలు రా. 6th రా, పాస్ అయిపోయింది మొన్న. జామకాయ పడ్డదిరా, మామిడికాయ పడ్డదిరా. ఎక్కడ ఏమో మామిడికాయ కోసం అంత దూరం నుంచి దూరం వచ్చినారా. మామిడికాయ పోయిందిరా. ఆమిడికాయ వదిరా, దొంగలించిన మామిడికాయ చాలా టేస్ట్ ఉంటుందంటరా. దొంగలించిన మామిడికాయ చాలా టేస్ట్ ఉంటుందంటరా. నవ్వుతున్నావు? జోకులా? ఎట్లా కనిపిస్తావు? మేము జోకర్లా కనిపిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలనుకుంటున్నా ఇప్పటి నుంచి. అందుకే 50 ఫాలోవర్స్ వచ్చారు. 50K కథల వల్లనా? మస్తు ఉన్నాయి సెగలు. చదువుకో బుద్ధిగా. తెలుసు మాకు, తెలుసు.
ఇచ్చినాను అట్లే కింద మీరు పడే ఎందుకు చేయలేపుతున్నారు? చదువుకోమని అట్లా ఎట్లా మీ మమ్మీ నాకు మొత్తం చెప్పింది, అందుకే చేయలే చెప్తా కాళ్ళు చెప్తా. పిలవండి మమ్మీని. డాన్సులు ఇంకా పిలవాలా పిలవాలా? అదే చెప్పా, తెలుగులోనే చెప్పిన. కోపం తెచ్చుకోక ఊకో ఊకో చిన్న ఊకో. పాపరా ఓహో, కోపం తెచ్చుకో. చిన్న పాపనా? ఇది చిన్నపిల్లల్ని ఎత్తుకోవేదాని మాదిరం చిన్న పాప అంటే ఇది చిన్నపిల్లల్ని ఎత్తుకోవేదాని మాదిరం చిన్న పాప అంటే మళ్ళీ ఆమెను గుర్తం చదువుకోకుండా మీ మమ్మీని పిల్ల సెగలా? లేదు కథలు. కాదా ఆంటీ, తిని చదువుకోండి. ఎందుకంటే ఇవన్నీ చదువుకోనన్నా, చదువుకోనరా తెలుసు అన్నయ్య. అన్నయ్య. తెలుసు అంటున్నావు. రీల్స్ ఎంత దూరం వచ్చినాం నీకు? మీ ఆంటీతో మాట్లాడినప్పుడే చెప్పేది బుద్ధిగా చదువుకోమంటే చదువుకోండి. మాట్లాడుతున్నా కదా నేను. మరి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? మమ్మీని పిలిచి. మమ్మీని పిలిచి నీతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే మమ్మీకి కూడా చెప్పిన ఆల్రెడీ. ఇది కాదండి, చదువుకోమన్నా అండి బుద్ధిగా. సరే. నేను ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మానేపోయినా అంటే దీన్ని. చెప్పు. సరే సరే. ఆంటీ మాకు మస్తు లైక్ చేసింది, మీరు చెప్పండి బేటా అని. సరిపోయింది. మరి ఇంకోటి జరిగింది చెప్పండి. వేసి కుమ్మింది కదా లోపల. ఎందుకు ఇట్లా మాట్లాడతారా నా బిడ్డతో? లేదు, మస్తు మంచోళ్ళు అన్నది. అంత దూరంకి వెళ్ళొచ్చినా మేము ఎట్లా అంటే తెలిసే ఉంటుంది ఆంటీకి. ఆహా, ఈ పంచు చేస్తున్నా ఆంటీ. 6th క్లాస్ అంట తిను. నిజం చెప్పమంటే నువ్వే చెప్పావంట కదా 6th అని. చదువుకో బేటా, ఎందుకు ఇవన్నీ నీకు? బేటా నాకు తెలిసి ఏం చేయాలి. బేటా నాకు తెలిసి ఏం చేయాలి. వస్తుందండి, మింద వస్తుంది. ఎక్కడ ఫంక్షన్కి వెళ్తుందంట. అవసరం మనకి ఫంక్షన్. మీరు కూడా అందరం కలిసి తిన్నాం. వద్దులే, ఎందుకు కానీ మాకు మేము తినడానికి రాములే, మాట్లాడించడానికి వచ్చి. అయిపోయింది అయితే. అయిపోయింది. వెళ్తున్నావా? సర్లే అంటే ఇవన్నీ కాదు తిన్నది. లోపలికి వెళ్ళి చదువుకున్నానండి. రావద్దు ఇంకొకసారి బయటకు ఎక్కడ కనిపించద్దు. బయటికి రాను ఇంట్లో రీల్స్ చేసుకుంటాను. అమ్మే నువ్వు చెడిపోయేది కదా, తనం కూడా చెడగొడుతున్నావు. తనం చెడ మీ చెల్లిని చెడగొడుతున్నావు పాపం. తను వాడుకుంటాను నీట్గా. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. తక్కువే మాట్లాడతాను. మీరు 7 వరకు ఏం మాట్లాడడానికి వచ్చారో అంతే మాట్లాడినాము. అర్థమైంది. కొడతావా ఏంది మమ్మల్ని? మా మమ్మీ నాకు అట్లా ఇండీసెంట్గా పెంచలేదు. అవునా? అన్నేళ్ళని కొట్టు అని. అందుకే మీకంటే ఆంటీనే బాగుంది. చూసినా అయిపోయినా చెప్పు అన్నది. సరే ఓకేనా? చదువుకో మరి. నేను ఎంతవరకు చదువుకుని నీకు అవసరమా? స్పేస్ కరోనా ఉంది కదా. ఎవరికి? నీకా? ఏంది ఇప్పుడు ఏంటి మీరు వచ్చిన పర్పస్ ఏంటి? నా క్లాస్ పీకడానికి వచ్చారా? చేయి చూసావా ఎంత రఫ్ ఉందో? కొట్టినాను ఇట్లా కింద పడి లేస్తూ. అవునా? తెలియలేదు నాకు. ఎందుకురా చిన్నపిల్లలతో వచ్చి మాట్లాడతాను. సంతోష్ ఇద్దరు తీసుకుంటున్నారా? ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి అసలు రాకూడదు. అర్థమైంది నాకు. పిలిచానా రమ్మని? నేను పిలిచానా రమ్మని? ఎందుకు వచ్చారు? నేను నీకు పొద్దున ఫోన్ చేశాను. మీ మమ్మీ ఏమన్నది? ఆంటీ ఇట్లా వస్తున్నాం అంటే ఫ్యాన్స్ అంటే సర్లే రన్ బెటర్ అన్నది. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ లాగా ఉండాలి. క్లాస్ బీక్తారా? క్లాస్ బీకడానికి వచ్చింది, మేము ఫ్యాన్స్ లాగా రాలే. అర్థమైందా? నాకు వచ్చిందే అది. వస్తే మీరు కూడా చేయండి. చక్కగా నుంచో స్ట్రైట్గా. చక్కగా నించోవడం కూడా సాత కాదులే నీకు. నచ్చినట్టు నిల్చుంటా. నీకెందుకు? నచ్చినట్టు నీకెందుకు కాదు. ఎవర్రా ఇట్లాంటి వాళ్ళని? వద్దురా. సర్లే కానీ వెళ్ళేసి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ముట్టుకోండి. నేను ముట్టుకోవడం కూడా ఇష్టం లేదు నాకు. వద్దు. సర్లే కానీ వెళ్ళేసి వద్దుమా. సరే లోపలికి వెళ్ళి చదువుకో సరేనా? ఇట్లాంటివి రీల్స్ అన్ని హ్యాక్ చేస్తాను. ఇష్టం నా గురించి తెలియదు ఇంకా. ఓకేనా? అర్థమైందా? నువ్వు కూడా రా. ఏ క్లాస్? నువ్వే క్లాసు? అవునా? గొంతేంద్ర అమ్మ హజ్బోలనిపిస్తా.
సో ఇంకోసారి బయట కనిపించద్దు బట్ నీకోసం అక్కడ నుంచి చాక్లెట్ ఇస్తాం మీ మమ్మీ థ్యాంక్స్. పెద్ద ఫ్యాన్ అని సరేనా క్లాస్ వీక్ నందుకు ఇది క్లాస్ వీక్ నందు సర్లే కానీ ఇది ప్రాంక్ ఉండనా డైరెక్ట్ చెప్తున్నా కదా కార్లో కెమెరా ఉంది హాయ్ సారీ హలో. నువ్వు ట్రెండింగ్లో ఉన్నావు కదా అందుకే మమ్మీని వచ్చి అడిగితే ఇట్లా ప్రాంక్ చేస్తాం అంటే ఎందుకు రా చిన్న పిల్లనేది నువ్వు ఆన్ స్క్రీన్లో చూస్తే ఇంత పెద్దగా ఉన్నావు ఇక్కడ చూస్తే ఇంత చిన్నగానే ఉన్నావు ఉండనా అప్లోడ్ చేసుకుంటాం మరి నో ప్రాబ్లం. నో ప్రాబ్లం కదా భయపెట్టేశారు. ఏమని ఇట్లా వచ్చి ఎవరైనా తిట్టారా కాదు ఇట్లా వచ్చి ఎవరైనా తిట్టారా ఎవరు రాలేదు. ఎట్లా అనిపించింది ప్రాంక్ మంచిగా Natural గా ఇట్లా ఎవరైనా తిడితే ఊరికే ఉంటావు నువ్వు మమ్మీ చెప్పింది కూల్గా రియాక్ట్ కావాలని. అవునా ఎందుకు మేము వస్తామని చెప్పిందా లేదు వస్తున్నారంట మంచిగా మాట్లాడు అని చెప్పింది. ఆహా అంటే నువ్వు మాస్ అనమాట అయితే మీ చెల్లికి కూడా ఒక చాక్లెట్ ఇస్తుందారా చాక్లెట్ తీసుకో నీకు పెద్ద చాక్లెట్ ఏ పట్టు మీ అక్కతో పిక్కుంది నువ్వు ఒకటే అలా ఇంకోటి కూడా పట్టు థ్యాంక్ యూ. ఇది పిక్కో ఇవ్వు నీకన్నది ఏలే ఎటు ఇవ్వు పాపం చిన్నపిల్ల నువ్వు చిన్నపిల్ల తర్వాత తీసుకోలే. సరేనా వీడియో అప్లోడ్ చేసుకుంటా అడగాల ఆంటీకి ఏం అడగాల వీడియో అప్లోడ్ చేసుకుంటా పర్లేదు చెప్పి అప్లోడ్ చేసుకుంటా ఓకేనా థ్యాంక్ యూ రా బాయ్ మీట్ తీసుకుంటా సరేనా బాయ్ నాన్న బాయ్ రా